ప్రభు నామమున అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. మరి ప్రేమ మరణంతో, ఈర్ష్యను పాతాళంతో పోలుస్తున్నారనంటే ఇందులోనే మనకు క్రీస్తు ప్రేమ యొక్క సారాంశం మనకు కనిపిస్తుందండి. మరి ఆయన మనల్ని ప్రేమించను కనుక తన ప్రియ కుమారుని వెనుతీయక మన కోసము పంపించారు. ఆయన మరణానికి అప్పగించిన వారై ఉన్నారు తండ్రి. కుమారుడు మనల్ని ప్రేమించారు కనుక మన కోసము మరణించడానికి సైతము సిద్ధపడ్డారు. అలాగున్నే ఈర్ష్య పాతాళ లోకమంతా కఠోరమైనది అనంటే మనకు సాతాను దానికి నిదర్శనంగా కనబడుతుంది కదండి. వాడు మన కోసము పాతాళ లోకం సిద్ధపరిచాడు. మన తండ్రి అయితే మన కోసము పూలపాన్పు కంటే అపురూపమైనది పరలోకాన్ని మనకు సిద్ధపరిచారు. అయితే ఏది మనము చేయడము, ఏది మనము దేవుని సంబంధులము, సాతాను సంబంధులము అని మనకు తెలుస్తుందని అంటే, ప్రేమ మన తండ్రి ఎవరి మీద అయినా సరే, దేని మీద అయినా సరే ప్రేమను మనకి చూపించడము, మనకు మాదిరిగా మనకు చూపించారండి. ఎవరిని కూడా త్రోసివేయడం, తృణీకరించడం, అవమానించడం. మరి తండ్రి మనల్ని ఆయన జీవన విధానం బైబిల్లో మనం చూసినప్పుడు మరి సమస్యల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, బలహీనంగా ఉన్నవారిని ఆయన ఇష్టపడ్డారు. బలహీనంగా ఉన్నవారిని ఆయన్ని స్వస్థపరిచారు. రోగులుగా ఉన్నవారిని ప్రేమించారు. అంతేకాని నువ్వు బలహీనుడవు, నువ్వు వ్యర్థుడవు, నువ్వెందుకు పనికిరావు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి అలాగున మాట్లాడలేదండి. మనుషులైతే నేను నా లైఫ్లో నేను చూసింది ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో నేను కొంచెం చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రుల దగ్గర కొంచెం నేను గారాబంగానే మంచిగానే పెరిగాను అనమాట. మంచిగానే అంటే అలానే కాదండి, కొంచెం నేను పెద్దగా పనులు చేసేదాన్ని కాదు. అయితే మా సహోదరి ఒక సిస్టర్, మా బాబాయ్ కూతురు. అయితే తను కొంచెము అన్ని పనుల్లో నలుగుతూ అన్ని పనులు చేస్తూ పెరిగిందనమాట. అయితే వారు ఆ అబ్బాయికి అమ్మాయిని జతని ఏర్పాటు చేసేటప్పుడు వారు ఏమని ఆలోచించారంటే, ఆ పాప అన్ని పనులు బాగా చేస్తుంది, ఈ పాప అయితే అన్ని పనులు బాగా చేయదు, అలవాట్లేదు, ఆ పాప అన్ని పనులు బాగా చేస్తుంది అని చెప్పి వారు ఇష్టపడి చేసుకున్న వారిగా ఉన్నారండి. అయితే వారి వివాహం ఏమైంది అన్నది పక్కకు పెట్టేద్దాం, అది వేరే వాళ్ళ లైఫ్ విషయము. అయితే ఒక ఆడపిల్లని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా కనీసము స్వార్థం చూపిస్తూ ఉన్నారు. ఆ పిల్ల అన్ని పనులు చేస్తుందా, ఎలాగ ఆ పిల్ల జీవితం ఉంటుంది అని వీరు ఆలోచించేవారిగా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. నా లైఫ్లో నేను చూసిందైతే అది కరెక్ట్ కాదు. మనము ఏదన్నా ఒక పని చేసేటప్పుడు నిస్వార్థంగా ప్రేమగా వారిని మనము స్వీకరించాలి. ప్రేమగా వారిని మనము నిస్వార్థంగా మంచి మనసు కలిగి మనము స్వీకరించాలి. మరి ప్రభు అలాగే చేశారు కదండి. మరి కృంటి వారినే కానీ, గుడ్డి వారినే కానీ, వ్యాధిగ్రస్తులనే కానీ, మరి పాపము చేసిన పట్టబడిన స్త్రీనే కానీ, ఆయన ఎవరినైనా సరే నిస్వార్థంగా ప్రేమగా నేను నిన్ను స్వస్థపరిచాను, మరలా నువ్వు ఈ పాపము జోలికి రాకు అని చెప్పి ఆయన ప్రేమను పంచి పంపించారు. అంతేకాని ఈర్ష్య, ద్వేషము, అసూయ అలాంటివి ఆయన మనకు ఎక్కడా చూపెట్టలేదు. ఎక్కడ ఆయనకి కోపము, ఎన్నిసార్లు ఆయన కోపం మనం చూస్తూ ఉంటామంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్రతిరోజు ఆయన నన్ను సువార్త ప్రకటించమని చెప్పారు. మరి నేను కొన్నిసార్లు ప్రకటిస్తూ ఉంటాను. ప్రకటించిన దినము నా దినమంతా సంతోషంగాను ఆనందంగాను జరుగుతూ ఉంటుంది. అలా సువార్త ప్రకటించకుండా శరీర బలహీనతలకు, నేను పరిస్థితులకు లోబడిపోయినప్పుడు నేను ఎదురు దెబ్బలు తింటూ ఉంటాను.
ఎలాగంటే ఉదాహరణకు నా లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే 2 మెట్లు ఎక్కుతున్నాను, మరలా 4 మెట్లు కిందికి పడిపోతున్నాను. అయితే నా నమ్మకం ఏంటంటే మనము నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున్నే నేను నా నీతిని విడిచిపెట్టను కనుక నేను ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాను అనే విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాను. అయితే వాక్యంలోనికి వస్తే ప్రభు మనకు ఎక్కడ చూసినా కూడా ప్రేమనే చూపించారు. అలాగున మన విశ్వాసంలో మన క్రియల్లో కూడా మనము చూపెట్టే వారంగా ఉండాలి. మన ప్రేమను మనం కనపరచాలి, కానీ ఎవరి పట్ల అయినా మనము కఠోరమైన పాపాన్ని, ఈర్ష్యని మనము చూపెట్టకూడదు. అలాగున మనము చూపెడితే మన బిడల పట్ల అయినా, మన లైఫ్, మన జీవితంలో మన సహోదరులు, స్నేహితులు, బంధువులు ఎవరి పట్ల అయినా మనం ఈర్ష్య ద్వేషం కలిగి ఉంటే మనము బాల్ ఎంత స్పీడ్గా వేస్తే ఎంత స్పీడ్గా వచ్చి మన ముఖానికి తగులుతుందండి. నువ్వు చేతితో పట్టుకుంటే అది ఆగుతుందేమో, కానీ లేకపోతే నువ్వెంత వేగంగా వేస్తావో అంతే వేగంగా నువ్వు దాన్ని పట్టుకోలేకపోతే నీకు వచ్చి తగులుతుంది. అలాగునే మనం ఎలాగైతే ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం చూపిస్తామో, అంటే ఎదుటి మనుషులు ఎదుటివారు బాగుండకూడదు, వారి జీవితాలు బాగుండకూడదు అని నువ్వు అసూయపడుతూ, ద్వేషపడుతూ వారి మీద నువ్వు అలాగున ఈర్ష్యను నువ్వు కనపరుస్తూ ఉంటే, నువ్వు ఎంత అయితే నువ్వు కోరుకుంటావో వారు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. ఉదాహరణకు చెప్తే, మా ఆంటీ అండి, మేము మా గృహాన్ని కట్టి స్టార్ట్ చేసే ముందు మా ఆంటీ, అంటే ఈర్ష్యతో అన్నారని నేను అనట్లేదు, మాట చెప్తున్నాను. ఆ ఆంటీ అనేవారు, అది అవ్వదు, అది స్టార్ట్ అయింది, అది అవ్వదు, అంత తేలిగ్గా అవ్వదు, అంత ఈజీగా అవ్వదు అని చెప్పి అంటూ ఉండేవారు. ఆంటీ అంటూనే ఉన్నారు, ఆంటీ మాటలు పూర్తయిపోయినాయి, ఆంటీ అంటూనే ఉన్నారు. నా ఇల్లు పూర్తయిపోయింది, గృహప్రవేశానికి ఆంటీని ఆహ్వానించాను. చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు, ఆనందపడ్డారు. అలాగునే మనము అంటూనే ఉంటాము, అవ్వదు అని అంటూనే ఉంటాము, దేవుని కార్యము జరిగిస్తూనే ఉంటారు. అలాగున మన విశ్వాస జీవితంలో మన తండ్రి ప్రేమను మనం నిస్వార్థంగా ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని మనం కరెక్షన్ చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ మన విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగాలండి. తప్పులు అందరము చేస్తాము, అందరం మనుషులమే, తప్పు చేయని వాడు దేవుడు ఒక్కడే. అయితే మన పొరపాటును మనం గ్రహించుకొని దిద్దుకొనగలిగితే మన జీవితము మరలా సర్దుకునేదిగా ఉంటుంది. అలాగున అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. నేను ఎంత బలహీనంగా ఉన్నానో బహుశా మీకు నా ముఖం చూస్తేనే అర్థమవుతుండొచ్చు. ప్రార్థన చేయండి బలపడుటకు, ఆయన సన్నిధిలో, ఆయన సేవలో మరింతగా ముందుకు సాగుటకు. ఇంకా నేను లేవడమే కాదు, ఇంకా అనేక మంది మీలాంటి వారిని బలపరిచి లేపగలిగేటువంటి శక్తి ప్రభు నాకు దయచేయుటకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.